హైదరాబాద్ నగర పాలనలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే చట్టాన్ని తీసుకొస్తూ ఆస్తి పన్ను విధానం నుంచి భవన అనుమతులు, వ్యాపార లైసెన్సులు, ప్రజా సేవల వరకు సమూల మార్పులకు క్యూ 2026 ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లులో ఉన్న కీలక ప్రతిపాదనలు ఏమిటి? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉండనున్నది? ఈ స్టోరీలో చూద్దాం. భవన నిర్మాణ అనుమతుల జారీలో జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. నిర్ణీత సమయంలో అధికారులు స్పందించకపోతే దరఖాస్తుతో అధికారి వద్దకు వెళ్లి అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డీమ్డ్ అప్రూవల్ వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అయితే చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలకు ఈ వెసులుబాటు ఉండదు. అక్రమ నిర్మాణాలపై కూడా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు కొనసాగిస్తే కమిషనర్లకు వాటిని సీజ్ చేసే అధికారాలు ఇవ్వనున్నారు. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు. వ్యాపార రంగంలోనూ కీలక మార్పులు ప్రతిపాదించారు. ఇకపై వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ట్రేడ్ లైసెన్స్ తో వ్యాపారులకు అనుమతి లభించనుంది. అంతేకాదు మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీరు, మురుగునీటి ఛార్జీలు, ట్రాఫిక్ చలాన్లు వంటి చెల్లింపులన్నిటినీ ఒకే యుటిలిటీ బిల్లులో పొందుపరచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్ ను 24 గంటల ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నైట్ ఎకానమీ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో రాత్రంతా వ్యాపార కార్యకలాపాలకు అనుమతి కల్పించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ ఆక్యుపెన్సీ గవర్నెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆస్తి పన్ను విధానం నుంచి ప్రజా సేవల వరకు విస్తృత మార్పులకు దారితీసే క్యూ 2026 ముసాయిదా బిల్లుపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ మార్పులు నగర పాలనను ఎంతవరకు సమర్థవంతంగా మార్చగలవన్నది అమలు తర్వాతే తేలనుంది.